హాయ్ ఫ్రెండ్స్, పిల్లలకి ఎంతగానో ఇష్టమయ్యే అటుకుల చాట్ సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసమని నేను ముద్దటుకులు తీసుకున్నాను. అటుకుల్ని డైరెక్ట్గా ఆయిల్లో వేయకుండా జల్లిగంటలోకి తీసుకుని వేడి చేసుకుంటే నూనె పీల్చకుండా ఉంటుందండి. ఇందులోనే పల్లీలు, పుట్నాల పప్పు, ఇది డ్రై రైస్ అండి. అది ఎలా చేసుకోవాలో కూడా నేను వీడియోలో లింక్ అనేది పెడతానండి. ఇంకా ఇవన్నీ కూడా వేపుకున్న తర్వాత చివరిగా తాలింపు కూడా ఇదే విధంగా జల్లిగంటలోకి వేసుకోవాలి. ఇలా అన్నీ కూడా వేపుకొని ఒక బేషన్లోకి అయితే తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, అటుకులని మనం ఈ విధంగా వేపడం వల్ల ఆయిల్ అయితే అస్సలు లాగదండి. ఇలా వేపుకున్న ఐటమ్స్ అన్నీ కూడా ఇందులోకి వేసుకొని కాస్త కారం వేసుకోవాలి, ఉప్పు యాడ్ చేసుకొని 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తాలింపు, అంతే. ఇలా ఇదంతా కూడా వేసి అటుకులని పైకి కిందికి టర్న్ చేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. ఇలా ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే అటుకుల చాట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది టైట్ కంటైనర్ డబ్బాలో పెట్టామంటే చాలా రోజుల వరకు తాజాగా ఉంటుందండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.